వెళ్ళి ఆయన పీక్కొస్తాం, ఏది జరిగితే జరిగిందే అని చెప్పాను. ఇంత దుర్మార్గం ఏంటంటే, దురదృష్టం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఎక్కడ ఆ బ్యానర్ పెట్టిన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సినటువంటి మీరు ఆ బ్యానర్లకే మీరు కాపలా కాసే పరిస్థితిలో పోలీస్ వ్యవస్థని ఎంతమంది కాకి బట్టలు వేసుకున్నటువంటి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు మనస్సు చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు, గతి లేక ఉద్యోగం చేస్తున్నారు. తెలీదా? పైనుంచి డీజీపీ చెప్తాడు, ఎస్పీలు చెప్తారు, సిపిలు చెప్తారు, డిఐజీలు చెప్తారు, ఐజీలు చెప్తారు. ఎదురు తిరగలేక ఈ పాపాలకన్నీ సహకరిస్తున్నారా లేదా? ఏం చేస్తారు? ఏమన్నా అంటే డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ, ఉద్యోగం నుంచి పీకాయి. వాళ్ళు చదువుకుని అమ్మా నాన్న కష్టపడి చెమటోడ్చి రెక్క మొక్కలు చేసుకుని వాళ్ళని చదివించి పోలీసు ఉద్యోగస్తులుగా తయారు చేస్తే ఇవాళ మీరు ఎవరికో లొంగిపోయి లా అండ్ ఆర్డర్ను కూడా ఈ రకంగా దిగజారి చేస్తే ఎంత ఆత్మక్షోభ ఈ పోలీసులకి, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలకు కానీ, సిఐలకు కానీ, డిఎస్పీలకు కానీ ఎంత క్షోభ. అది క్షోభతో ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళు. ఇది తప్పు కదా డీజీపీ గారు? ఇది ఈ రకంగా పోలీస్ వ్యవస్థని తయారు చేయటం ఏమైనా ధర్మమా మీకు? ఇది మీ అమ్మగారు నాన్నగారు కూడా ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ చేసి ఉంటారు కదా. అంటే మా మీద ఏంటంటే మీ రాష్ట్రం కాదు కదా అని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దిగజార్చడం లా అండ్ ఆర్డర్ దీంట్లో ఇది అన్యాయం కదా డీజీపీ గారు. ఇది ఆ రోజున గుడికెళ్ళి పార్టీ పిలుపు మేరకు గుడికెళ్ళి స్వామివారికి దేవుళ్ళకి అర్చన చేసి, అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించవయ్యా, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి, ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళం కాబట్టి పూజలు చేసి బయటకు వస్తే బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని, వారి తల్లి గారిని, వారి భార్య గారిని, వారి శ్రీమతిని పచ్చిగా వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తారు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా, మనిషే కదా. అయినా కూడా ఇంటికెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. నడి బజారులో పట్టపగలు నా తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు, అయినా కూడా తప్పే నాది, నేను విచారిస్తున్నాను, ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక అంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో ఒక్కడన్నా చూపించండి. ఆ రకంగా అంత సంస్కారవంతంగా అది నా నోట్లోంచి తప్పు వచ్చింది, నేను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటు నాది, ఆ మాట రాకూడదు, నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను